హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో దాదాపు ఒక 3-4 నెలల బట్టి మనకి ఎక్కువగా వినిపిస్తుంది ఒక బ్యాంక్ అండి. ఆ బ్యాంక్ వచ్చేసి హెచ్ఎస్బిసి అనే ఒక బ్యాంకులో ఆన్ ప్యాసివ్ కంపెనీ నుంచి ఫౌండర్స్కి భారీ మొత్తంలో అమౌంట్లు పడుతున్నాయి అనే వాదనలు అయితే మనం వింటూనే ఉన్నాము. అసలు నిజానికి హెచ్ఎస్బిసి బ్రాంచ్లని ఇండియా మొత్తంలో ఎంత ఉన్నాయి, దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంచాలి, అసలు ఏంటి కథ, నిజంగా ఆన్ పేజ్ నుంచి హెచ్ఎస్బిసిలో మన ఫౌండర్స్కి ఎవరికైనా అమౌంట్లు పడ్డాయా లేదా, మొత్తం హిస్టరీ అంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు ముందుగా మనం క్లారిఫికేషన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది నిజమా కాదా అనేది. నిజం అనుకోండి హ్యాపీ, నిజం కాలేదనుకోండి మనం దాన్ని లైట్ తీసుకోవచ్చు అన్నమాట. అందు గురించి ఈ క్లారిఫికేషన్. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చేసుకోండి. అలాగే నా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకే, ముందుగా వచ్చేసి మన ఇండియా మొత్తం మీద హెచ్ఎస్బిసి అనే బ్యాంకు మొత్తం మీద కేవలం 40 నుంచి 50 బ్రాంచ్లు మాత్రం ఉన్నాయండి. ఓకే, ఇండియా మొత్తం మీద మహా అయితే 40 నుంచి 50 బ్రాంచ్లు మాత్రమే హెచ్ఎస్బిసి అనేవి ఉన్నాయన్నమాట. మన ఏపీ తెలంగాణ లెక్కేసుకుంటే అసలు ఏపీలో బ్యాంకే లేదు. ఓన్లీ తెలంగాణలో మాత్రం 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 2 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. సోమాజిగూడలో ఒకటి ఉంది, నాలెడ్జ్ సిటీలో ఒకటి ఉంది. ఓకే, హెచ్ఎస్బిసి గురించి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మినిమం దీంట్లో బ్యాలెన్స్ ఓపెన్ చేయాలంటే, అంటే మినిమం అకౌంట్ ఓపెన్ చేయాలంటే తక్కువ 10,000 నుంచి 25,000 అకౌంట్ అనేది మినిమం అనేది ఓపెన్ చేయాలండి. అలాగే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ 3 నెలలకు కనీసం 1,50,000 మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఉంచాలన్నమాట. ఓకే, ఆ మాత్రం లేనిదే ఇక్కడ ఆ బ్యాంక్ అనేది మనకి ఒప్పుకోదన్నమాట. మినిమం బ్యాలెన్స్ 1,50,000 ఉంచాలి. అది కూడా 3 నెలలకి. ఓపెనింగ్ వచ్చేసి 10 నుంచి 25,000 దాకా ఓపెనింగ్ అనేది అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా మరి ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవచ్చు అన్నట్టయితే యూపీఐ ద్వారా, అంటే ఫోన్పే ద్వారా 1,00,000 రూపాయలు చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి నెఫ్ట్ కానీ ఆర్టీజీసీతో కానీ అయితే మనం కొన్ని లక్షల దాకా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవసరమైతే భారీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ దానికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పి ఇక్కడ హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు చెప్తారన్నమాట. ఓకే, అసలు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా హెచ్ఎస్బిసి అనే బ్యాంకు ఏపీ తెలంగాణ మొత్తం మీద 2 ఉన్నాయి. ఆ 2 కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఆ 2 కూడా ఇక్కడ మనకి సోమాజిగూడలో ఒకటి, రెండోది వచ్చేసి నాలెడ్జ్ సిటీ. ఓకే, సోమాజిగూడలో ఒకటి, నాలెడ్జ్ సిటీలో మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనండి. హైదరాబాద్ కాకుండా మిగతా రాష్ట్రాలు మొత్తం మీద లెక్కేసుకుని ఇండియా మొత్తంలో మహా అయితే 40 నుంచి 50 మాత్రమే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎక్కువ బ్యాంకులు అయితే లేవండి. మొత్తం మీద మన ఇండియా మొత్తంలో ఉన్న జిల్లాలు వచ్చేసి 780 జిల్లాలు ఉన్నాయి. కనీసం ఇది ఒక 80 బ్యాంకులు కూడా లేవు మన ఇండియా మొత్తం మీద. అంటే కనీసం ఒక 10% బ్యాంకులు కూడా ఇండియా మొత్తం మీద లేవు. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మన ఫౌండర్స్ అందరికీ అమౌంట్లు పడుతున్నాయి, అది కూడా హెచ్ఎస్బిసిలో పడుతున్నాయంటే ముందుగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సరే 10-25,000 అనేది పెట్టాలి. అలాగే మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అనేది 1,50,000 పెట్టాలి. అసలు వాళ్ళకి తెలియకుండా హైదరాబాద్ వెళ్ళి బ్యాంకులో ఎలా ఓపెన్ చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి అకౌంట్లో ఓపెన్ చేయరండి. హెచ్ఎస్బిసి వాళ్ళు కూడా వీళ్ళు మెయింటైన్ చేయగలరా లేదా ఇవన్నీ ఉంటాయి. అలాగే అక్కడ పర్సనల్గా మన ఫౌండర్స్లో కొంతమంది వెళ్ళి హెచ్ఎస్బిసిలో కూడా కనుక్కున్నారంట. హైదరాబాద్లో కనుక్కున్నప్పుడు మినిమం బ్యాలెన్స్ 1,50,000, అది కాక ఇన్సూరెన్స్కి ఒక 2 లక్షలు కూడా అమౌంట్ వేయాలంట. ఇవన్నీ వేస్తేనే మినిమం అక్కడ అకౌంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి జీకే గారు. అసలు బేసిక్గా మనకి డబ్బులు పడాలంటే మనం చేయాల్సింది ఏంటి? బేసిక్గా మనకు డబ్బులు ఎక్కడి నుంచైనా డబ్బులు మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వేరే కంట్రీ నుంచి మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ అంటే మనందరం అనుకున్నట్టు విక్టరీ విత్యాస్లో కేవైసీ చేస్తే ఆన్ బేస్లో పనిచేయదండి. ఎందుకు అలా పనిచేయదంటే ఆన్ బేస్ అనేది వేరే కంపెనీ, విక్టరీ విత్యాస్ అనేది వేరే కంపెనీ కదా. ఎందుకంటే దానికి ఉన్న వెబ్సైట్ వేరు, దానికి జాయిన్ అయిన వ్యక్తులు వేరు, ఇదంతా డిఫరెంట్ అన్నమాట. అంటే సేమ్ వ్యక్తులు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనుకోండి విక్టరీ విత్యాస్లో. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ఆన్ బేస్ అనేది ఆ కంపెనీ యొక్క లీగాలిటీ ఫరం అనేది ఉంటుంది కదా, అంటే రిజిస్ట్రేషన్ ఫరం ఆన్ బేస్ ఎల్ఎల్సి అని. ఆ కంపెనీ ఫరం మీద ఏవైనా కేవైసీలు అయితే అది కూడా మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తేనే ఎవరైనా బ్యాంకులో డబ్బులు వేయగలరు. ఓకే, అసలు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు, కేవైసీ ఎక్కడ ఇవ్వలేదు. పోనీ కేవైసీ ఇచ్చిన కేవైసీ కింద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని పెట్టామంటే లేదు. అసలు అకౌంట్ అనేది మన
భారతదేశం మీద 50 బ్రాంచులు కూడా లేని ఒక బ్యాంకులో మన అకౌంట్ ఓపెన్ చేసి పెట్టామంటే అది నమ్మేలాగా ఉందంటే లేదన్నమాట. ఓకే, ఇవన్నీ కాదు, అసలు ఆన్ బేస్ నుంచి హెచ్ఎస్బిసిలో అమౌంట్ పడి మన ఫౌండర్లకు వచ్చినాయి లేదా, ఇది క్లారిటీ ఇవ్వండి అంటే అది కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ నేను ఫొటోస్తో సహా వేస్తున్నాను కాబట్టి క్లారిటీగా మీరు కూడా గమనించండి. ఎందుకంటే నోటి మాట కన్నా కాగితపు మాట అనేది కొద్దిగా బెటర్ఫుల్గా ఉంటుంది మనకు కూడా వినడానికి. ఓకే, కాబట్టి ఆన్ బేస్ నుంచి ఇప్పటికే చాలామందికి హెచ్ఎస్బిసికి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడుతున్నాయనే వాదనలు సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ చాలానే ఉన్నాయని చెప్పి ChatGPT కూడా చెప్పిందన్నమాట. కానీ నిజానికి అవి నమ్మదగిన సమాచారం కాదు అని కూడా క్లారిటీగా మనకి ChatGPT చెప్పింది. అధికారికంగా అంటే మనకి లీగల్గా హెచ్ఎస్బిసి నుంచి ఎటువంటి ప్రకటన లేదు. అంటే ఆన్ బేస్ కంపెనీ నుంచి మేము డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకుని మిగతా వాళ్ళకి షేర్ చేస్తాం అన్నట్టుగా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి ఆన్ బేస్ ద్వారా కోట్ల రూపాయలు కస్టమర్ల అకౌంట్లో పడుతున్నాయి అనేది మొత్తం కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదని 1-2 సార్లు వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే హెచ్ఎస్బిసి అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనే వాదనలో అధికారికమైన ఆధారాలు అయితే ఏమీ లేవని కూడా చెప్పిందన్నమాట. అసలుకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ బేస్పై మోసం చేసిందనే ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలా దేశాల్లో ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. ఆన్ బేస్ అనేది MLM కాన్సెప్ట్ అని, పిరమిడ్ స్కీమ్ అని వీటిపైన ఆరోపణలు ఉన్నాయి, కంపెనీ పైన ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి మనకైతే అక్కడ చూపిస్తుంది. అది కాకుండా అమెరికాలో SEC కేసు మనకి పడింది కదా, దాని గురించి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అది కాక మన కంపెనీపై కొన్ని ఫైన్లు కూడా మనం చెల్లించామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇది కాకుండా కొన్ని దేశాల్లో అయితే అంటే బంగ్లాదేశ్ బ్యాంక్ ఉంది చూసారా, బంగ్లాదేశ్లో బ్యాంక్ గురించి కూడా మన యాష్ గారు చెప్పారు. అది కూడా ఇక్కడ మనకి వచ్చింది, కావాలని చదువుకోండి. బంగ్లాదేశ్ బ్యాంక్లో ఆన్ బేస్ లాంటి MLM స్కీమ్లో పెట్టుబడులు పెట్టద్దని చెప్పి ఆ బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళకి చెప్పారన్నమాట, బంగ్లాదేశ్ ప్రజలకైతే చెప్పారన్నమాట. ఎందుకంటే హెచ్ఎస్బిసి బ్యాంకులో డబ్బులు వచ్చాయని ప్రచారం చేస్తున్న ఎవరైతే ఉన్నారో అదంతా కూడా అబద్ధపు మాటలు, అవన్నీ కూడా వాస్తవాలు కావని ఇక్కడ మనకి 1-2 సార్లు అయితే చెప్పారన్నమాట. ఇలాంటి స్కీమ్లో సాధారణంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం 1-2 సార్లు ఆలోచించి పెట్టుకోవాలి అన్నట్టుగా కూడా వీళ్ళు రిమైండ్ చేస్తున్నారు. కాబట్టి మేము త్వరలో కోట్ల రూపాయలు పంపిస్తామని, హెచ్ఎస్బిసి ఇంటర్నేషనల్ బ్యాంకులో డబ్బు సిద్ధంగా ఉందని, త్వరలో కంపెనీ లాంచ్ అవుతుందని ఇలాంటివన్నీ చెప్పి మభ్య పెడతారు తప్ప ప్రాక్టికల్గా అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వచ్చింది తప్పితే నమ్మాలి, అఫీషియల్గా రాకుండా దేన్ని కూడా నమ్మకూడదని చెప్పి ఇక్కడ మనకు ChatGPT అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య మన వాళ్ళు హెచ్ఎస్బిసి బ్యాంకులో డబ్బులు పడినాయి అంటే ఏపీ తెలంగాణలో కేవలం తెలంగాణలో హైదరాబాద్లో 2 బ్యాంకులు మాత్రం ఉన్నాయి. ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుందాం. ఓపెన్ చేశారు అనుకుంటే ముందు అఫీషియల్గా ఆన్ బేస్ నుంచి మనకు డబ్బులు రావాలంటే మనం ఆన్ బేస్ కంపెనీలో మనకి వెరిఫై అనే దాన్ని రావాలి అనుకుని ఇప్పుడు దాకా వెరిఫై రాలా. ఆ వెరిఫై రాలేదు. మరి కేవైసీలు ఎలా చేశారు మన వాళ్ళు? పోనీ కంపెనీ ఎవరికైనా సపరేట్గా మెయిల్ పంపించిందంటే అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్కడా కూడా లేదు. ఓకే, కాబట్టి కేవైసీలు ఎవరు కూడా చేయకుండా, కేవైసీలు చేసి ప్లస్ బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేయకుండా డబ్బులు పడడం అనేది అసాధ్యం అన్నమాట. అసలు కంపెనీ హెచ్ఎస్బిసి బ్యాంకులోనే డబ్బులు వేస్తుందని ఏం చెప్పిందా? ఇవన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉంటాయండి. బేసిక్గా ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న సమాధానం అయినట్టు మన దగ్గర ప్రశ్నలు మాత్రం ఉంటాయి, సమాధానాలు మాత్రం రావట్లేదు అన్నమాట బేసిక్గా. ఓకే, ఇప్పుడు పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి ఆన్ బేస్ ఫౌండరు ప్యాకేజీ కట్టాడు, ఆల్రెడీ ఆయన చేసిన విత్డ్రా డబ్బులు ఇంకా కంపెనీ నుంచి రాలా. పోనీ విత్డ్రా డబ్బులు రాకపోయినా నాకన్నా ముందు జాయిన్ వాళ్ళకి డబ్బులు పడ్డాయి అని చెప్పి అంటున్నారన్నమాట. అంటే మన వాళ్ళు ఎర్లీ బోర్డ్స్ అంటారు కదా, ముందు పడిన వాళ్ళకి డబ్బులు పడి 2018లో జాయిన్ వాళ్ళకి పడినాయి అంటున్నారు. ఏఎల్సీ మెంబర్ కూడా డబ్బులు పడినాయి అని చెప్పాల. పోనీ చెప్పకుండా డబ్బులు పడినాయి అనుకుందాం. ఎప్పుడైనా సరే ఒక పెద్ద కంపెనీ నుంచి, అంటే ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ ఉన్న పెద్ద కంపెనీ నుంచి ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే ఖచ్చితంగా అది తెలుస్తుంది అన్నమాట. మనకు తెలియకపోయినా బ్యాంకులకి అయితే తెలుస్తుంది కదా. మన ఫౌండర్స్ వెళ్ళి ఆ బ్యాంకులో కనుక్కుంటే అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఎందుకంటే ఉన్నదే 2 బ్యాంకులు ఉన్నాయి మన తెలంగాణలో, ఆ బ్యాంకులో తెలియకుండా ఉండదు కదండి మన వాళ్ళకి డబ్బులు పడిపోయినాయి అంటే. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రూమర్సు, జనాల్ని మభ్యపెట్టడానికి మాత్రమే కొంతమంది లీడర్స్ చేస్తున్న ఆడవాళ్ళు. లీడర్స్ అంటే మళ్ళీ పెద్ద లీడర్లు మన పాత లీడర్లు కాదండి, వాళ్ళు మొత్తానికి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నది కొత్త లీడర్స్ అన్నమాట. అది కూడా వాట్సాప్ గ్రూపుల అడ్మిన్స్ వీళ్ళే లీడర్లు అనుకుంటున్నారు వీళ్ళు. ఓకే, కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు, ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా ఫ్రీగా వస్తుంది. కాబట్టి అదేదో క్వశ్చన్ మీరు దాన్ని అడిగితే మీకు మ్యాక్సిమం క్లారిటీ ఉంటుంది అన్నమాట. అంతేగాని బ్యాంకులో డబ్బులు పడినాయి అంటే జీకే గారు ఇది వాస్తవా కాదని నన్ను చాలామంది అడుగుతున్నారు అన్నమాట.
కాబట్టి నేను క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకంటే అమౌంట్లు పడితే ఆనందంగా చెప్పుకోవడానికి నేను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నానండి. కానీ పడాలి కదా, పడకుండా పడిని అని అబద్ధాలు అయితే చెప్పలేం కదా. ఎందుకంటే ఏదో మాటలు చెప్పి సంతోష పెడితే దానివల్ల ఆనందం తాత్కాలికంగానే వస్తుందండి. శాశ్వతంగా మనకు ఆనందం అనేది రావాలంటే ఖచ్చితంగా మనకు నిజంగా డబ్బులు పడాలి. మన కంపెనీ అఫీషియల్గా బయటికి పబ్లిక్లోకి రావాలి. పబ్లిక్లో వచ్చిన తర్వాత దాంట్లో ప్రోడక్ట్స్ అనేవి మన చేతిలోకి రావాలి. ఆ ప్రోడక్ట్స్ 10 మందికి షేర్ అవ్వాలి. షేర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా ప్యాకేజ్ తీసుకోవాలి. అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. ప్రాక్టికల్గా ఇది మాత్రమే ఏ ఒక్క కంపెనీలో జరుగుద్ది. అంతేగాని గాలిలోంచి దీపాలు బుడ్డీలు రావండి. గమనించండి, మంత్రాలకు చింతకాయలు రాలవు. అలాగే ప్రోడక్ట్ లేకుండాను ఏమీ లేకుండా డబ్బులు రావడం అనేది అసాధ్యం. ఇచ్చినా ఎంత ఇస్తారు ఏంటనేది కూడా ఎవరికి క్లారిటీ అనేది లేదన్నమాట. ఓకేనా, ఎవరు మంచి అనుకున్నా ఎవరు చెడు అనుకున్నా నేను చెప్పాల్సింది నేను చెప్తానండి. అది నా బాధ్యత. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే పైన ఫొటోస్ వచ్చినాయి లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఇచ్చాను, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.